హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 14వ వచనమండి. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము. ఆహా, ఏమంటున్నాడు? కనులెత్తి చూసుకొని తనే సెలెక్ట్ చేసుకున్నాడండి. కానీ అబ్రహాము దేవుని చిత్తం కొరకు తల వంచి ప్రార్థన చేస్తున్నాడు. మన కన్నులు చూచి కోరుకున్నదంతా ఉత్తమమైనది కాదండి. మన కన్నులకు ఇంపుగా ఉన్నది మనం చేయటం సరైన పద్ధతి కాదు. మన హృదయానికి ఇష్టమైన కార్యాలు మనం చేయటం కాదు. దేవా, నీ చిత్తం ఏంటి? లోతు వెళ్ళిపోయాడు. నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు ఎటెళ్ళమంటావు? నాకే దేశం ఇస్తావు? నన్నేరా నీవు ఆశీర్వదిస్తావు అని ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, నీ కన్నులెత్తి చూడు. అబ్బా, దేవుడు చెప్పే వరకు అబ్రహాము కన్నులెత్తి చూడలేదు. ఉత్తరం చూడు, దక్షిణం చూడు, నీ చుట్టూన్న దేశానంతటినే నేను ఇస్తున్నాను. నువ్వు తీసుకోవటం కాదు, నువ్వు సెలెక్ట్ చేసుకోవటం కాదు, నేను ఇచ్చిన దాన్ని తీసుకో. దేవుడిచ్చింది ఉత్తమమా? మనం కోరుకున్నది ఉత్తమమా? మన తలంపులు గొప్పవా? ఆయన తలంపులు గొప్పవా? మన మార్గాలు గొప్పవా? ఆయన మార్గాలు గొప్పవా? మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, మీ మార్గాలు నా మార్గాల వంటివి కావు. భూమికి ఆకాశం ఎంతెత్తుందో మీ పట్ల నా తలంపులు అంత ఉన్నతమైనవిగా ఉన్నవన్న ప్రభువు మాట ఆయనను విశ్వసించిన వారు నమ్ముతున్నారు. ఆయనను విశ్వసించిన అబ్రహాము నమ్మాడు. లోతు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయాడు. లోతు ఆ యొక్క సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళటం కూడా తప్పు కాదండి, విడిపోవటం కూడా తప్పు కాదు. ఏంటండి, వేరువేరుగా ఉండటం కూడా తప్పు కాదు. కానీ ఏముండాలి? వీరిద్దరి మధ్య ఏముండాలి? మళ్ళీ ఎప్పుడైనా లోతు అబ్రహాం ఇంటికి వచ్చినట్టు కానీ, అబ్రహామును మా ఇంటికి రమ్మని పిలిచినట్టు కానీ బైబిల్ ఎక్కడ ఉందా? ఇంకా కనెక్షన్ ఏమైపోయింది? తెగిపోయింది. నువ్వెవరవో నేనెవరినో, నాకు నీ అవసరత లేదు. ఆ మనసు ఎవరికైనా వచ్చిందంటే వాడు నాశనం అయిపోతాడండి. నీకు నేను కావాలి, నాకు నువ్వు కావాలన్నదే లోకంలో దేవుడు ఏర్పరిచిన జీవితం. ఒకరి కొరకు ఒకరు బ్రతకడం వల్లనే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, క్షేమంగా ఉండగలుగుతాం. ఎవడికి వాడైపోతే క్షేమం లేదు. నువ్వు ఏడ్చినప్పుడు నిన్ను ఓదార్చేవాడెవడు? నువ్వు దారి తప్పినప్పుడు నిన్ను హెచ్చరించేవాడెవడు? నువ్వు పడిపోయినప్పుడు నిన్ను లేవనెత్తేవాడెవడు? నువ్వు కృంగిపోయినప్పుడు నిన్ను ఆదరించేవాడెవడు? నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నిన్ను గద్దించేవాడెవడు? గద్దించేవాళ్ళు లేకపోతే, లేపేవాళ్ళు లేకపోతే, హెచ్చరించేవాళ్ళు లేకపోతే, ఆదరించేవాళ్ళు లేకపోతే కృంగిపోతాం. పూర్వకాలంలో కామన్ ఫ్యామిలీస్ ఉండేయండి. పెద్ద లోగిలు ఉండేది. తండ్రి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఎక్కడ ఉండేవారు? ఒకే ఇంట్లో ఉండేవారు. కాబట్టి ఒకవేళ ఒక తండ్రి ఒక కుమారుడు ఊరికి వెళ్తే ఆ కుమారుడి బిడ్డల్ని తల్లిదండ్రులు చూసుకునేవాళ్ళు, లేకపోతే ఇతర అన్నదమ్ములు చూసుకునేవాళ్ళు. ఒకరితో ఒకరు కలిసి చూసుకొని ఒకరికొకరు సహాయం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా. ఒక ఇంటికి వెళ్ళిపోయి వేరైపోతావు. ఒక్కతే ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఈ కొత్తగా పెళ్లి చేసుకునే అమ్మాయి ఒక్కతే కూర్చొని ఉంటుంది గదిలో. గుప్పు 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 అంటుంటుంది. ఏంటండి, డిప్రెషన్కు చోటు అవుతున్నారని, వారి సమస్యలు పంచుకోవడానికి, వారి మనస్సును పంచుకోవడానికి మనుషులు లేనప్పుడు మనుషుడు కృంగిపోతున్నాడు. సాతాను అట్టి వారిని తన కైవసం చేసుకుంటున్నాడు. లేజీ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. సోమరి వాని బుర్ర సాతాను యొక్క కర్మాగారం అన్నారు. ఈ రోజున లోతు విపరీతమైన స్థితికి దిగజారిపోయాడు. లోతు భార్య దేవుని ఆశీర్వాదాలు మర్చిపోయి లోకంతో కలిసిపోయింది. లోకంతో కలిసిపోయి వారి కుమార్తెలిద్దరిని కూడా లోకంలో పెంచేసింది. కాబట్టి ఆ కుటుంబము నాశనమైపోయిందండి. ఆ కుటుంబం నాశనమైపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఆ సొదొమ గొమొర్రాలో ఆ కుమార్తెలు పాడైపోయారు. రండి, ఈ యొక్క పట్టణం నాశనమైపోతుంది, లేచి
బయటికి రండి అని పిలుస్తుంటే వాళ్ళు తడవ చేశారట, వాళ్ళు బయటికి రావట్లేదట. లోతు 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 భార్య, లోతు కుమార్తెలు కదలటం లేదు. వదిలే, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం, కొత్త ఇల్లు కొనుక్కున్నాం, మంచి వస్తువులన్నీ ఉన్నాయి, చీరలన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, ఇవన్నీ ఏమైపోతాయి అని లోకాన్ని ప్రేమించి అక్కడ ఉంటే దేవదూతలు వారి చేతులు పట్టుకొని బలవంతంగా బయటికి లాక్కరావాల్సి వచ్చింది. లాక్కొచ్చి వెనక్కి తిరిగి చూడొద్దు అని ఒక మాట చెబితే లోతు భార్య ఏంటండి దడదడదడదడగా అగ్ని గంధకం ఆకాశం నుంచి పడవగానే వెనక్కి తిరిగి చూసి ఏమైపోయింది? ఉక్కు కాదు, ఉప్పు. ఉక్కు అయితే అమ్ముకోవచ్చు కనీసం, ఉప్పు. ఈ మతాబులు కాకరపోతులు కాలుస్తాయి కదా మనకి దీపావళికి, అదంటే భాస్వరం, అదేంటది బూడిద లాంటిది అన్నమాట. అలా ఉప్పు సమమైపోయింది. కుటుంబం కూలిపోయింది, కుమార్తెలు వ్యభిచారులైపోయారు, తండ్రిని మోసగించి తండ్రితో తప్పైన సంతానం తెచ్చుకున్నారు. ఎంత విచారకరమైన విషయం! జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. జాగ్రత్త! మిమ్మల్ని గద్దించేవారు, మీకు బుద్ధి చెప్పేవారు, మిమ్మల్ని అదుపులో పెట్టేవారు ఉండడం మీకు తలకైపోవడం అనుకోవద్దు. మీరు మిమ్మల్ని పైకి పోకుండా ముందుకు రాకుండా ఆపుతున్నారు అనుకోవద్దు. వారే మీకు ఆశీర్వాదం, వారే మీకు దీవెన. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఒకప్పుడు లేమిలో ఉన్న మమ్మల్ని ఈరోజు సమృద్ధిలోనికి నడిపించావు. ఒకప్పుడు లోకంలో ఉన్న మమ్మల్ని ఈరోజు నీ రాజ్య వారసులుగా చేసుకున్నావు. ఒకప్పుడు పాపంలో పడి ఉన్న మమ్మల్ని ఇవాళ పరిశుద్ధులుగా నీ రక్తం ద్వారా తీర్చిదిద్దావయ్యా. లోతు వలె కన్నులెత్తి చూచి మాకిష్టమైన ప్రాంతాలు కోరుకునేవారిగా, మాకిష్టమైన వస్తువులు కొనుక్కునేవారిగా, మాకిష్టమైన పాపాలు చేయవారిగా, మా కన్నులు ఆయన చెడగొట్టుకోకుండా సహాయం ఇచ్చేయము. వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు తిప్పివేయి నాయన. భార్యాభర్తలకు ఏక మనసు దయచేయి. భర్తతో ఏకీభవించే స్త్రీలను లేపు నాయన. భార్యతో కలిసి ప్రార్థించే పురుషులను లేపు నాయన. బిడ్డలను దేవుని కృపలో పెంచుకునే కుటుంబాలను దయచేయము తండ్రి. నీ ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేయండి. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా. పవిత్రాత్మ నీకే వందనా.
నా